దీని ఫస్ట్ ఆఫ్ ఆల్ వీటిని మనం వ్యూ పోర్ట్స్ అంటాం. వ్యూ పోర్ట్స్ అంటే ఏంటిదంటే ఒక ఆబ్జెక్ట్ ని మనం సైడ్ వ్యూ నుంచి, లెఫ్ట్ వ్యూ, టాప్ వ్యూ, ఫ్రంట్ వ్యూ, బాటమ్ వ్యూ, ఆ వ్యూస్ నుంచి చూసుకోవచ్చు అనమాట. సో వాటిని మనం వ్యూ పోర్ట్స్ అంటాం. సో దీంట్లో టాప్ లో వచ్చేసి మెనూ బార్ అంటాం. మెనూస్ ఈచ్ అండ్ ఎవ్రీ దాంట్లో ఒక్కొక్క మెనూ ఉంటుంది. ఓకే, ఇదేమో ఇక్కడ కేటగిరీస్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు మనం. ఇక్కడ సెకండ్ లైన్ లో ఏంటిదంటే మనకి టోటల్ గా స్విచ్చింగ్ ఉంటుంది. లైక్ మోడలింగ్ అంటే మనం మోడలింగ్ చేయాలి అనుకుంటే మోడలింగ్ సెలెక్ట్ చేసుకుంటాం. ఒకవేళ రిగ్గింగ్ చేయాలి అంటే రిగ్గింగ్ సంబంధించిన ఆప్షన్స్ వస్తాయి. చూడండి ఇక్కడ నేను సెలెక్ట్ చేస్తుంటే మోడలింగ్ అని సెలెక్ట్ చేస్తే చూడండి ఇక్కడ మెనూ చేంజ్ అయింది, చూసిండ్రా? ఇది ఈ మెనూ చేంజ్ అవుతుంది. రిగ్గింగ్ అని సెలెక్ట్ చేసుకుంటే రిగ్గింగ్ సంబంధించిన మెనూస్ వస్తుంది. ఓకే, యానిమేషన్ సెలెక్ట్ చేసి ఎఫెక్ట్ సెలెక్ట్ చేసుకుంటే ఎఫెక్ట్ సంబంధించినవి. ఇలా ప్రతిదానికి ఒక్కొక్క మెనూ వస్తుంది అనమాట. ఈ కిందిది వచ్చేసి కామన్ అన్నమాట. ఇది షార్ట్ కట్స్ అనమాట యాక్చువల్ గా. ఇవన్నీ షెల్ఫ్ అంటారు వీటిని. ఈ కింద ఉన్న వాటిని మొత్తం షెల్ఫ్. ఓకే, షెల్ఫ్ లో ఏంటిదంటే మనం రెగ్యులర్ గా యూజ్ చేసే ఆప్షన్స్ అన్ని ఇందులో ఉంటాయి అన్నమాట. రెగ్యులర్ గా యానిమేషన్ సంబంధించినవి, రెండరింగ్ సంబంధించినవి. రెండరింగ్ అంటే ఏంటిది? ఫైనల్ అవుట్పుట్. మనం ఒక పర్టికులర్ ఆబ్జెక్ట్స్ ని తీసినాక దాన్ని ఫైనల్ అవుట్పుట్ చేసేదాన్ని రెండరింగ్ అంట అనమాట. రెండరింగ్ లో మనకి లైటింగ్ వస్తుంది. మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ లైటింగ్ అని కనబడతలేదు, కానీ రెండరింగ్ లోకి వెళ్తే లైటింగ్ అన్నమాట. లైటింగ్ ఆప్షన్స్ మొత్తం రెండరింగ్ లోనే వస్తుంది. లైటింగ్ ఉన్న టెక్స్చరింగ్. దీంట్లో మనకి టోటల్ గా 6 మాడ్యూల్స్ ఉంటాయి అన్నమాట మాయాలో. మోడలింగ్, టెక్స్చరింగ్, లైటింగ్, రిగ్గింగ్, యానిమేషన్ అండ్ డైనమిక్స్. ఓకే, సో 6 మాడ్యూల్స్ ఉంటాయి. సో దాంట్లో మోడలింగ్ వచ్చేసి మోడలింగ్ కిందకే ఉంటుంది. ఓకే, రిగ్గింగ్ యానిమేషన్ సపరేట్ ఉంటుంది. డైనమిక్స్ వచ్చేసి ఎఫెక్ట్స్ అన్నమాట. ఓకే, స్టార్టింగ్ ఓల్డ్ వర్జన్స్ లో మీకు నార్మల్గా ఓల్డ్ వర్జన్ కూడా ఒక్కొక్కసారి చూపెడతాను. సో మీకు ఐడియా ఉంటుంది ఓల్డ్ వర్జన్స్ కూడా దీనికి కూడా. ఓకే, ఓల్డ్ వర్జన్స్ లో ఏంటిదంటే మీకు ఇక్కడ డైనమిక్స్ అండ్ డైనమిక్స్ అని 2 ఆప్షన్స్ ఉంటుంది. కానీ న్యూ వర్జన్స్ లో వాళ్ళన్నిటిని కలిపి ఒక ఎఫెక్ట్స్ కిందకి పెట్టేసేయండి అనమాట. ఇక్కడ ఎఫెక్ట్స్. రెండరింగ్ లో ఏంటిదంటే మీకు టెక్స్చరింగ్ ఉన్ను లైటింగ్ వస్తుంది. ఓకే, టెక్స్చరింగ్ లైటింగ్ అంతా రెండరింగ్, మోడలింగ్ సపరేట్, రిగ్గింగ్, యానిమేషన్, డైనమిక్స్. ఓకే, సో ఇవి 4 మాడ్యూల్స్ ప్లస్ దీంట్లో 2 మాడ్యూల్స్ అన్నమాట. అండ్ వీటికి కూడా షార్ట్ కట్స్ ఉంటుంది. F2 ప్రెస్ చేస్తే డైరెక్ట్ గా చూడండి మోడలింగ్ కి షిఫ్ట్ అవుతుంది. F3 వచ్చేసి రిగ్గింగ్ వస్తుంది. F4 వచ్చేసి, F5 వచ్చేసి ఎఫెక్ట్స్, F6 వచ్చేసి రెండరింగ్. ఛానల్ ప్యానల్ అంటారు. ఇది ఛానల్ బాక్స్ అంటారు ఈ రైట్ సైడ్. ఈ ఛానల్ బాక్స్ ఏంటిదంటే మీరు ఏదన్నా ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసినప్పుడు దాని యొక్క ప్రాపర్టీస్ అన్ని ఇందులో వస్తాయన్నమాట ఛానల్ బాక్స్ లో. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్. సో ఛానల్ బాక్స్ లో ఏంటిదంటే దాని యొక్క స్కేల్, రొటేషన్స్, ట్రాన్స్ఫర్మేషన్స్ ఏమైనా యూస్ చేయాలి అనుకుంటే మొత్తం ఈ ఛానల్ బాక్స్ లోనే యూస్ చేసుకుంటాం. ఈవెన్ లైక్ యానిమేషన్స్. అండ్ ఇక్కడ వచ్చేసి లేయర్ ప్యానల్ కూడా ఉంటుంది. లేయర్స్, ఇక్కడ లేయర్స్ ఎందుకు యూజ్ అవుతుందంటే మనకి గ్రూప్స్ చేసుకోవడానికి. ఇప్పుడు మీరు ఏదైనా వెహికల్ డిజైన్ చేశారనుకోండి, బాడీ అంతా ఒక లేయర్లో, వీల్స్ అన్ని ఒక లేయర్లో, మిర్రర్స్ అన్ని ఒక లేయర్లో అట్లా పెట్టుకుంటే ఏంటంటే మీకు ఈజీగా ఉంటుంది అనమాట. అంటే ఎప్పుడంటే అప్పుడు వాటిని ఆన్ ఆఫ్ చేసుకోవడానికి లేకపోతే సెలెక్ట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. మీరు లేయర్స్ మెయింటైన్ చేయలేదనుకోండి, అది ఎప్పుడైనా సడన్ గా మీరు ఇప్పుడు ఒక మోడలింగ్ చేసేటప్పుడు కొన్ని ఆఫ్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు మీరు బాడీ మోడల్ చేస్తున్నారు అనుకోండి, వీల్స్ ఉన్నాయనుకోండి, ఆ వీల్స్ అడ్డం వస్తూ ఉంటుంది. మనం ఆ వీల్స్ లేయర్ ని మొత్తం ఆఫ్ చేసుకోవచ్చు అట్లా. సో అట్లా లేయర్స్ మెయింటైన్ చేసుకుంటే ఎప్పుడైనా బెస్ట్ అన్నమాట. సో అది వచ్చేసి లేయర్ ప్యానల్ ఉంటుంది. నార్మల్గా పర్స్పెక్టివ్ మీనింగ్ అంటే ఏంటిదంటే 360 డిగ్రీస్ మనం ఈ ఆబ్జెక్ట్స్ ని చూసుకోవచ్చు అనమాట. ఇలా టోటల్ గా అంటే మీరు ఏదైనా ఆబ్జెక్ట్ క్రియేట్ చేశారనుకోండి, ఆబ్జెక్ట్ ని 360 డిగ్రీస్ ఇలా చూడొచ్చు. దాన్ని మనం పర్స్పెక్టివ్ అంటాం. ఓకే, అండ్ ఇవి వచ్చేసి టాప్. ఇక్కడ మీకు రాసి ఉంటుంది చూడండి, టాప్ వ్యూ, ఫ్రంట్ వ్యూ, సైడ్ వ్యూ, ఇలా. ఓకే, అంటే మనం ఏదైనా ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసామనుకోండి, ఒక్క నిమిషం. ఓకే, సో మనం ఏదైనా ఆబ్జెక్ట్ క్రియేట్ చేసామనుకోండి, ఆ ఆబ్జెక్ట్ మనకి సైడ్ వ్యూ నుంచి టాప్ వ్యూ నుంచి కనబడుతుంది, సైడ్ వ్యూ నుంచి కనబడుతుంది, ఫ్రంట్ వ్యూ నుంచి కనబడుతుంది. ఇది వచ్చేసి పర్స్పెక్టివ్. ఓకే,
అలా. సో, ఫర్ డిఫరెంట్ వ్యూస్ ఉంటది. ఇంకా తర్వాత మనకి ఇంకా వేరే వ్యూస్ కావాలంటే వేరే వ్యూస్ కూడా ఉంటుంది. మనకి ఫుల్ స్క్రీన్ అంటే ఈ పర్టిక్యులర్ వ్యూ పోర్ట్స్ మనకి మాక్సిమైజ్ అవ్వాలి అంటే స్పేస్ అన్నమాట. స్పేస్ ప్రెస్ చేస్తే మాక్సిమైజ్ చేసుకోవచ్చు. అంటే ఏందంటే డిపెండ్స్ ఆన్ ది పొజిషన్స్ ఆఫ్ ది మౌస్. మీరు ఏ పొజిషన్స్‌లో పెడితే ఆ మౌస్ అనేది ఆ వ్యూ పోర్ట్ అనేది ఫుల్ స్క్రీన్ అవుతుంది. ఓకే. ఇలా. మీరు దీన్ని క్లిక్ చేయాల్సిన అవసరం లేదు. లెఫ్ట్ క్లిక్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ మీరు డిపెండ్స్ ఆన్ మౌస్. మౌస్ మీరు ప్లేస్ చేసి స్పేస్ ప్రెస్ చేస్తే అది ఫుల్ స్క్రీన్ అయిపోతుంది. ఇలా. ఓకే. అది. అండ్ ఇదొచ్చేసి గ్రిడ్. ఇప్పుడు గ్రిడ్ అంటే ఏంటిదంటే మనం ఏ ఆబ్జెక్ట్ చేసినా గానీ ఆన్ ది బేసిస్ ఆఫ్ గ్రిడ్‌లోనే చేసుకుంటాం. ఓకే. అంటే మీరు ఏ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినా గానీ చూడండి ఇన్ ద లెవెల్ ఆఫ్ గ్రిడ్ లెవెల్‌లోనే అవుతుందన్నమాట. ఏది క్రియేట్ చేసినా. స్పియర్ గానియండి, టారస్ కానియండి, ఏదైనా గానియండి అది గ్రిడ్ లెవెల్‌లోనే క్రియేట్ అవుతుందన్నమాట. అది. ఓకే. అది. తర్వాత కావాలంటే మనం పొజిషన్స్ ఎక్కువ ముందటికి వెనకకి జరుపుకోవచ్చు కానీ గ్రిడ్ ఎందుకంటే ఒక గ్రౌండ్ అని స్పెసిఫై చేయడానికి. నీట్‌గా. అంటే మీరేదన్నా బిల్డింగ్స్ కానీ, ఏదన్నా కారు, వెహికల్స్ చేసినా గానీ, ఎగ్జాక్ట్ ఒక సెంటర్ ఆఫ్ ఒరిజిన్ అనేది ఉంటుందన్నమాట మనకి. అది. సో, దానికోసం ఈ గ్రిడ్ యూజ్ చేసుకుంటాం. అండ్ ఇదొచ్చేసి సెంటర్ ఆఫ్ ఒరిజిన్ అంటారు. ఇది. అంటే మాయాలో వాల్యూ వచ్చేసి 0,0 అన్నమాట. ఇది సెంటర్ ఆఫ్ ఒరిజిన్. ఓకే. ఇది. అంటే మీరిప్పుడు ఏదన్నా ఆబ్జెక్ట్ క్రియేట్ చేశారనుకోండి. ఓకే. ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఇక్కడ ట్రాన్స్‌ఫార్మ్‌లో ఎక్స్-వై-జెడ్‌ని 0 క్లిక్ చేశారనుకోండి. అప్పుడు సీన్ సెంటర్‌లోకొస్తుందన్నమాట. ఇలా. ఓకే. సో, అది సెంటర్ ఆఫ్ ఒరిజిన్ అంటారన్నమాట. అంటే దాని యొక్క పివట్ పాయింట్ ఉంటుంది చూడండి. దాని యొక్క పివట్ పాయింట్ ఎగ్జాక్ట్ సెంటర్‌లోకి వెళ్తుందన్నమాట. ఇలా. ఓకే. అది. సో, దాన్ని సెంటర్ ఆఫ్ ఒరిజిన్ అంటాం. అండ్ ఇంకొకటి గుర్తుపెట్టుకోవాల్సింది మీరు యాక్సిస్ కలర్స్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మీకు చూపెడుతుంది చూడండి యాక్సిస్. సో, మీకు చెప్పినట్టు ఏ సాఫ్ట్‌వేర్‌లోనైనా గానీ ఈవెన్ మాయా, ఫోటోషాప్ ఇంకొకటి ఏంది ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఏ 3 సాఫ్ట్‌వేర్‌లోనైనా గానీ వై అనేది ఎప్పటికీ గ్రీన్ యాక్సిస్‌లో ఉంటుంది. గ్రీన్ కలర్‌లో ఉంటుంది. బ్లూ వచ్చేసి జెడ్, ఎక్స్ వచ్చేసి రెడ్ కలర్ అన్నమాట. జస్ట్ నావిగేషన్ గూడా చెప్తున్నాను చూడండి షార్ట్‌కట్. నావిగేషన్ ఇన్ ద సెన్స్ కెమెరాని ఇలా రొటేట్ చేయడం. అంటే ఏదైనా ఒక ఆబ్జెక్ట్ ఉందనుకోండి. ఆబ్జెక్ట్ ఆబ్జెక్ట్‌ని మనం ఇలా రొటేట్ చేయాలి అనుకుంటే ఆల్ట్ లెఫ్ట్ క్లిక్ తోని డ్రాగ్ చేయాలి. ఆల్ట్ లెఫ్ట్ క్లిక్. ఓకే. ఆల్ట్ లెఫ్ట్ క్లిక్ తోని లెఫ్ట్, రైట్, అప్ అండ్ డౌన్ ఇలా. సో, దీంట్లో మనం నార్మల్‌గా ఆహ్, ఏదన్నా కెమెరాని జూమ్ ఇన్, జూమ్ ఔట్ చేసుకోవాలి అనుకుంటే జస్ట్ మౌస్ వీల్‌ని స్క్రోల్ చేయండి. స్క్రోల్ అప్, స్క్రోల్ డౌన్. ఓకే. స్క్రోల్ అప్, స్క్రోల్ డౌన్. మౌస్ వీల్ పైకి స్క్రోల్ చేస్తే జూమ్ ఇన్, కిందకి స్క్రోల్ చేస్తే జూమ్ ఔట్. పానింగ్ చేయాలి అంటే షార్ట్‌కట్ ఆల్ట్ మిడిల్ మౌస్ బటన్ క్లిక్ చేసి లెఫ్ట్, రైట్, అప్, డౌన్ ఇలా. ఓకే. జూమ్ ఇన్, జూమ్ ఔట్‌కి స్క్రోల్. కొంచెం స్లోగా జూమ్ ఇన్, స్లోగా జూమ్ ఔట్ చేయాలి అనుకోండి. అంటే ఇప్పుడు నేను జూమ్ చేస్తే చూడండి ఒకటేసారి బాగా ముందటికి వెనకకొస్తుంది. కొన్ని సిట్యుయేషన్స్ వస్తది ప్రిసైజ్‌గా. అంటే నాకిప్పుడు ఈ వర్టెక్స్ ఉందనుకోండి. ఎగ్జాక్ట్‌గా నాకు ఈ వర్టెక్స్ దగ్గరికి ఇట్లా జూమ్ ఇన్, జూమ్ ఔట్ కావాలి అనుకోండి. ఓకే. ఆహ్, ఒక్కొక్కసారి ఏంటిదంటే ఇట్లా ఎళ్ళిపోతది చూడండి లోపటికి ఇట్లా. నాకు చిన్నగా జూమ్ ఇన్, జూమ్ ఔట్ కావాలి అంటే స్లోగా. స్లోగా జూమ్ ఇన్, జూమ్ ఔట్ కావాలి అంటే ఆల్ట్ రైట్ క్లిక్ ప్రెస్ చేసి మౌస్‌ని పైకి, కిందికి అనాలి. అలా. స్లోగా జూమ్ ఇన్, జూమ్ ఔట్ చేసుకోవచ్చనమాట. ఆల్ట్ రైట్ క్లిక్. సో, ఆల్ట్ రైట్ క్లిక్ ప్రెస్ చేసి రైట్ సైడ్ మూవ్ చేస్తేమో జూమ్ ఇన్, లెఫ్ట్ సైడ్ మూవ్ చేస్తేమో జూమ్ ఔట్. అండుకి షార్ట్‌కట్ ఓన్లీ జెడ్. అండ్ రిడూ చేయాలి అంటే దీంట్లో షార్ట్‌కట్ వచ్చేసి కంట్రోల్ వై.